హలో అందరికీ. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జ్యోతి ట్రెండ్స్. చేపలల్లో ఎన్నో రకాలు మనం చూస్తూనే ఉంటాం. వాటి పేర్లు కూడా ఒక్కో దగ్గర ఒక్కో రకంగా పిలుస్తా ఉంటారు కదా! కొరమీను, బొచ్చలు, శీలావతి, కొలువజెల్ల, కనగత్తులు, కొరమీను ఇలా, ఇలా చాలా రకాలుగా ఆంధ్ర వాళ్ళైనా లేక తెలంగాణ వాళ్ళైనా చాలా రకాలుగా పిలుస్తా ఉంటారు. ఈ చేపలు ఏ రకమైనా, ఏ పేరైనా కూడా చేపలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలైతే ఉన్నాయి. ముఖ్యంగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలైతే ఇందులో చాలా సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె, మెదడు, కీళ్ళ ఆరోగ్యానికి చాలా పనిచేస్తాయన్నమాట. చేపల్లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బులకి చాలా మంచివి. అలాగే మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయి. జ్ఞాపక శక్తిని కూడా పెంచుతాయి. కొందరికి బోన్స్‌లో పెయిన్స్ వస్తా ఉంటాయి కదా! కీళ్ళ నొప్పులు గానీ, అలా బోన్స్‌లో పెయిన్ వచ్చిన వాళ్ళకి గూడా ఈ చేపలైతే చాలా మంచివి. వీక్లీ 2 టైమ్స్ అయితే ఈ చేపల్ని తీసుకోవడం ద్వారా చాలా రకాలుగా మనకైతే ఆరోగ్య ప్రయోజనాలైతే ఉన్నాయి. ఎముకల ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఇతర ప్రయోజనాలు కూడా చాలా ఉంటాయి. చేపల్లో చాలా రకమైన ప్రోటీన్స్ ఉంటాయి. విటమిన్ బి12, విటమిన్ ఏ, విటమిన్ ఇ, ఐరన్ వంటి పోషకాలతో చాలా సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ ఉంటాయి. అందుకే తప్పనిసరిగా మీరు కూడా వీక్లీ వన్స్ అయినా చేపలనైతే తినండి. ఆరోగ్యంగా ఉండండి. ఇక ఇప్పుడు నేను వండుతున్న చేపనైతే బొమ్మలు అంటారు. ఇక్కడ వీటినైతే బొమ్మలు అని పిలుస్తారు. ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని మనం గ్యాస్ పైన ఇలా కాల్చుకోవాలి. దానివల్ల అరోమా అనేది చాలా బాగా వస్తుంది. పాతకాలంలో అయితే ఇలానే కాల్చి వండేవాళ్ళనమాట. అలాగే ధనియాలు, మెంతులు, జీలకర్ర, కొన్ని మిరియాలు తీసుకొని మీరైతే వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చికెన్ తినే వాళ్ళైతే చికెన్నే కాకుండా ఈ ఫిష్‌నైతే తినండి. వారంలో ఒక్కోసారైనా చేపల్ని తినడం ద్వారా మీకైతే చాలా ప్రయోజనాలుంటాయి. అలాగే ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకోండి. చేపల్ని ఒకే రకంగా కాకుండా పులుసైనా, ఫ్రై అయినా, టొమాటో గ్రేవీ లాగా అయినా ఎలాగైనా మనం వీటినైతే తినొచ్చు. ఒక ఉల్లిపాయ, అలాగే కొంచెం మెంతి ఆకు, ఇంకా కరివేపాకు తీసుకోండి. ముందుగా ఉల్లిపాయల్ని వేసి వేగనివ్వండి. అలాగే కొంచెం మెంతి ఆకు కూడా, ఇంకా కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే వాటిని వేయించుకోండి. చేపలలోకి మెయిన్‌గా కావాల్సిన ఐటెమ్ అయితే ఉల్లిపాయలండి. ఉల్లిపాయ లేనిది చేపల కూరనే లేదు. అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే వీటిని ఫ్రై చేసేయండి. ఇంకా మనం ఏదైతే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా! ఆ ఉల్లిపాయ పేస్ట్‌నైతే ఇందులోనైతే యాడ్ చేసేసుకోండి. అది కూడా కొంచెం వేగినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయినాక కొంచెం కారం వేసుకోండి. మీ రుచికి సరిపడా కారం, అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే చేపల పులుసులోకి కావాల్సిన ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపండు. చింతపండు పులుసుని మనం ఏదైతే వేయించిన ఆ పేస్ట్‌లో పోసేయండి. ఆ పులుసు ఏదైతే చక్కగా బాయిల్డ్ అయినాక అప్పుడు మీరు ఫ్రెష్‌గా కడుక్కొని పక్కన పెట్టేసుకున్న ఫిష్ పీసులనైతే అందులో వేసేసుకోండి చివర్లో. వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ బాయిల్డ్ అవ్వనివ్వండి. చేపలేంటంటే త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఒక 10 మినిట్స్ సరిపోతుంది.
చివర్లో కొంచెం ధనియా పౌడర్ ఇంకా కొత్తిమీరని వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు గుమగుమలాడే చేపల పులుసు రెడీ. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.